నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో నదులు కావచ్చు, చెరువులు కావచ్చు జలకరణ సంతరించుకున్నాయనే చెప్పుకోవాలి. దాంతోపాటు హైదరాబాద్ లాంటి నగరాలు కూడా ఇప్పుడు వర్షపు నీటికి సంబంధించి లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరుతున్న నేపథ్యంలో కాస్త ఇబ్బందికర వాతావరణం కూడా కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఇంకా ఎన్ని రోజులు ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంది? రెండు తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తుంది? ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుందా, లేకపోతే రెడ్ అలర్ట్ జారీ చేస్తుందా? ఆ అలర్ట్స్ నేపథ్యంలో ఎన్ని రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది? ఆ తీవ్రత ఏ ప్రాంతాల మీద ఉండే అవకాశం ఉంది? అలాగే దీంతో పాటు ఎటువంటి ప్రభావం ఉంది? రెండు తెలుగు రాష్ట్రాల మీద ఎటువంటి ప్రభావం కొనసాగుతుంది? ఇవన్నీ కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా మీరు కనుక ఈ మ్యాప్లో చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది బంగాళాఖాతానికి సంబంధించి ఎటువంటి సినారియో ఉంది అనేది. ఒక్కసారి క్లోజ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎస్, ఒక్కసారి క్లోజ్లో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే బంగాళాఖాతంలో ఎటువంటి సినారియో ఉందో ఒక్కసారి క్లోజ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎస్, ఒకసారి మీరు కనుక ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బంగాళాఖాతానికి సంబంధించి అక్కడ ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయో మనం చూడొచ్చు. దీంతో పాటు ఉపరితల ఆవర్తనాల ప్రభావం ఉంది, ద్రోణి ప్రభావం కూడా మనకి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే భారీ వర్షాలు కురుస్తున్నాయి అనే మాట వినిపిస్తోంది. దీంతో పాటు ఇటు తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ రెండు తెలుగు రాష్ట్రాలకి ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ దక్షిణాదిన నైరుతి ఋతుపవనాలు, ఇక్కడ నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్న పరిస్థితి అనే చెప్పుకోవచ్చు. దీంతో పాటు దక్షిణాన షియర్ జోన్ ఒకటి ఉంది. దీని ఫలితంగా మేఘాలు కూడా బాగా కదులుతున్నాయనే చెప్పుకోవాలి. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే గుజరాత్ కేరళకు సంబంధించి గుజరాత్ కేరళ ఇక్కడ ఒక ద్రోణి ప్రభావం ఉంది. ఆ ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాలకు గాలులు వస్తున్నాయి. అవి మేఘాలను తీసుకొస్తున్నాయి అనేది మనకు అందుతున్న సమాచారం. దీంతో పాటు దక్షిణాన షియర్ జోన్ ఒకటి ఉంది. వీటన్నిటి కలయికతో మేఘాలు ఇక్కడ పుష్కలంగా మనకు కనిపిస్తున్నాయి. ఇక బంగాళాఖాతానికి సంబంధించి 19న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని కూడా ఇటు ఐఎండీ చెబుతోంది. ఈ సిచ్యువేషన్స్ నేపథ్యంలో, ఈ పరిణామాల నేపథ్యంలోని ఇటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా మనకి సమాచారం అందుతోంది. ఒక్కసారి ఈ మ్యాప్ని కనుక మీరు గమనిస్తే బంగాళాఖాతంలో ఎటువంటి సినారియో ఉందో మీరు చూడొచ్చు. ఇటు ఒరిస్సాకి సంబంధించి ఆ ప్రభావం మనకు కనిపిస్తుంది. ఒరిస్సా మీదుగా మనకి ఇటు తెలుగు రాష్ట్రాలకు ఒరిస్సా మీదుగా ఇక్కడ మీరు చూస్తే కనుక ఇదిగోండి ఒరిస్సా మీదుగా భువనేశ్వర్కి సంబంధించి మీరు చూడొచ్చు. ఐ థింక్ ఆ మూమెంట్ మీరు కనుక గమనిస్తే ఒరిస్సా నుంచి ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభావం మనకు కనిపిస్తోంది. సో దీంతో పాటు కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నట్టుగా ద్రోణుల ప్రభావం ఉంది, ఆవర్తనాల ప్రభావం మనకు కనిపిస్తోంది. సో ఇటువంటి సినారియో ఉంది ఇటు తెలుగు రాష్ట్రాల మీద. ఒక్కసారి భారత వాతావరణ శాఖ ఈ నేపథ్యంలో ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తుంది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ని కనుక ఒకసారి గమనించే ప్రయత్నం చేస్తే కనుక మీరు చూడొచ్చు. సబ్జెక్ట్ ఐసోలేటెడ్ ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ వెరీ లైక్లీ ఓవర్ Konkan and Goa, Ghat areas of Madhya Maharashtra, Gujarat region, coastal Karnataka and South Interior Karnataka on 15th and 16th and Kerala and Maharashtra on 15th July. Monsoon is likely to be active in Peninsular and adjoining Central India during next 4 to 5 days అంటూ మీరు కనుక అక్కడ గమనిస్తే కనుక మనకు అర్థమవుతుంది. అయితే ఒకసారి నేను నేరుగా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. వెస్ట్, సెంట్రల్ అండ్ సౌత్ పెనిన్సులర్ ఇండియా అంటూ కూడా మీరు చూస్తే కనుక ఇక్కడ fairly widespread light to moderate rainfall accompanied with thunderstorm and lightning very likely over Konkan, Goa, Madhya Maharashtra, Marathwada, Kerala, అలాగే దాంతోపాటు లక్షద్వీప్, కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్గఢ్, కోస్టల్ ఆంధ్రప్రదేశ్, యానాం, తెలంగాణ, రాయలసీమ, ఐసోలేటెడ్ scattered light to moderate rainfall over Tamil Nadu, Puducherry and Karaikal during నెక్స్ట్ 5 days అంటూ చెప్పిన సందర్భం. ఇక్కడ మీరు కనుక గమనిస్తే ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుందనే చెప్పుకోవాలి. ఇటు హెవీ టు వెరీ హెవీ రెయిన్ఫాల్ అంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వెరీ లైక్లీ అంటూ కూడా ఇక్కడ చెప్తున్న సందర్భం. అంటే చాలా చోట్ల అంటే కొన్ని ప్రదేశాల్లో సమ్ ప్లేసెస్ ఓవర్ కొంకన్ అండ్ గోవా, మధ్య మహారాష్ట్ర, గుజరాత్ స్టేట్, కర్ణాటక అండ్ కేరళ, మాహి డ్యూరింగ్ నెక్స్ట్ 5 days అంటూ చెప్తున్న పరిస్థితి. దీంతో పాటు ఐసోలేటెడ్ ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ వెరీ లైక్లీ ఓవర్ కేరళ అండ్ మాహి on 15th, Konkan and Goa, Madhya Maharashtra, Gujarat region, coastal Karnataka, South Interior Karnataka on 15th and 16th, Saurashtra and Kutch on 16th July అంటూ మీరు చూడొచ్చు. ఇక మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మీరు చూసుకుంటే కనుక ఇదిగోండి హెవీ రైన్ఫాల్ ఓవర్ తెలంగాణ, కోస్టల్ ఆంధ్రప్రదేశ్, యానాం, ఛత్తీస్గఢ్, నార్త్ ఇంటీరియర్ కర్ణాటక డ్యూరింగ్ 15th to 19th. అంటే
భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది తెలంగాణ అలాగే కోస్తా ఆంధ్రతో పాటు యానాంకి సంబంధించి. అంటే 15 నుంచి 19 వరకు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనేది వాతావరణ శాఖ చెబుతున్న మాట. దీంతో పాటు కాస్త కిందకు వచ్చే ప్రయత్నం చేస్తే కనుక క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఇక్కడ మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఎస్, ఇదిగోండి. ఈరోజు 16కి సంబంధించి మీరు చూస్తే తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది వాతావరణ శాఖ. దాంతోపాటు ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అక్కడ వాతావరణ పరిస్థితులు సాధారణంగానే ఉండే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ చెబుతోంది. ఇది 16వ తారీఖుకి. ఇది భారత వాతావరణ శాఖ ఇస్తున్న రిపోర్ట్ బట్టి మనం చూస్తే ఇదిగోండి మీరు చూడొచ్చు. అలాగే 17వ తారీఖుకి సంబంధించి చూసే ప్రయత్నించుదాం. ఆ మ్యాప్ను కనుక మీరు గమనిస్తే ఇదిగోండి, ఇక్కడ మీరు గమనిస్తే కనుక 2 తెలుగు రాష్ట్రాలకు కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణకు సంబంధించి మీరు చూడొచ్చు. తెలంగాణకు అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి దాదాపుగా ఎల్లో అలర్ట్ జారీ చేస్తుందనే చెప్పుకోవాలి 17వ తారీఖుకి సంబంధించి. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ డేట్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో నెక్స్ట్ డేట్కి వెళ్ళే ప్రయత్నం చేస్తే కనుక ఇదిగోండి, కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నాం. ఇటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో 18వ తారీఖున ఎటువంటి వాతావరణం ఉంది, అలాగే 19వ తారీఖున ఎటువంటి వాతావరణం ఉంది అనేది మనం కనుక గమనిస్తే ఇటు రాయలసీమ మీద కాస్త ఇంపాక్ట్ తక్కువ ఉందని చెప్పుకోవాలి. కానీ ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాలకు దాదాపుగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. దాంతోపాటు హెవీ రెయిన్ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్టు అర్థం చేసుకోవచ్చు. బీ ప్రిపేర్ అంటే సిద్ధంగా ఉండాలంటూ కూడా. అంటే 18వ తారీఖుని 19వ తారీఖున భారీ వర్షాలు కురవబోతున్నాయంటే కనుక అవుననే మాట వినిపిస్తోంది. సో ఇది 18వ తారీఖుకి సంబంధించి. ఇక్కడ నుంచి 19వ తారీఖు వెళ్లే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 19వ తారీఖున కూడా ఇటువంటి వాతావరణం కొనసాగే భారీ వర్షాలు వాతావరణ శాఖ చెబుతుంది 2 తెలుగు రాష్ట్రాలకి. ఇన్ఫాక్ట్ మనకు కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నట్టుగా ఒడిస్సా మీదుగా మనకి ఒడిస్సా అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ 3 ప్రాంతాలకి కూడా ఈ 3 రాష్ట్రాలు కూడా భారీ వర్ష సూచన జారీ చేస్తుందని చెప్పుకోవాలి వాతావరణ శాఖ. ఇది 19వ తారీఖుకి సంబంధించి. ఇక్కడి నుంచి నెక్స్ట్ చేద్దాం. సో రైట్, 19వ తారీఖు వరకు మనం చూసాం. దాదాపుగా 15 నుంచి 19వ తారీఖు వరకు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతున్న నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించి వచ్చే ప్రయత్నం చేద్దాం. 2 తెలుగు రాష్ట్రాలకు ఎటువంటి వర్ష సూచన జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. ఇండివిజువల్గా ఏ ప్రాంతాల మీద ఏ మేరకు ప్రభావం ఉండబోతోంది, ఏ ప్రాంతాల మీద ఎక్కువ ప్రభావం ఉండబోతోంది అనేది, ఎటువంటి అలర్ట్స్ ఉండబోతున్నాయి అనేది చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా వర్ష సూచన జారీ చేస్తుంది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. ఇంతకీ ఆరెంజ్ అలర్ట్ ఏ ప్రాంతాలకు జారీ చేస్తుంది, అలాగే దాంతోపాటు జారీ చేస్తుంది అనేది చూసే ప్రయత్నం చేద్దాం. మీరు కనుక ఈ రిపోర్ట్ని కనుక గమనిస్తే తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇన్ఫాక్ట్ అది ఈ రోజు ఉదయం వరకు కనుక గమనిస్తే. సో ఇక్కడి నుంచి నేను నెక్స్ట్ డేట్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఎస్, 16వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు కనుక మీరు గమనిస్తే తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. దాంతోపాటు భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఉరుములు, మెరుపులు అలాగే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇక్కడి నుంచి ఆ మరుసటి రోజు అంటే 18వ తారీఖుకి 17 చూసాం. ఇప్పుడు 17 నుంచి 18కి కనుక మనం గమనిస్తే తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఉరుములు, మెరుపులు అలాగే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. కానీ ఇంట్రెస్టింగ్గా కనుక ఇక్కడ మీరు గమనిస్తే తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అంటూ కూడా ఇక్కడ చెబుతున్న పరిస్థితి. ఇది దాదాపుగా 2 రోజులకు నిన్నటికి సంబంధించి అంటే 16, 17కి సంబంధించి ఎటువంటి వర్ష సూచన జారీ చేస్తుందో దాదాపు అటువంటి వర్ష సూచనలు కావచ్చు, హెచ్చరిక కావచ్చు 17, 18వ తారీఖు కూడా జారీ చేస్తుందనే చెప్పుకోవాలి. ఇక అక్కడి నుంచి మరుసటి రోజుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే కనుక అంటే 18వ తారీఖు ఉదయం 8:30 నుంచి 19వ తారీఖు ఉదయం 8:30 వరకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. కాబట్టి 18, 19 బీ ప్రిపేర్డ్, సంసిద్ధంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో ఇన్ఫాక్ట్ అధికారులుగా ఎవరైనా కాస్త
ప్రోయాక్టివ్గా ఉండాల్సిన సిచ్యువేషన్ అయితే మాత్రం మనకు కనిపిస్తుంది. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. 18వ తారీఖుకి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని చెప్పి సూచన జారీ చేస్తూనే హెచ్చరిక విషయానికి రాబోతుకి భారీ నుంచి అతి భారీ వర్షాలు, రిమెంబర్, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవబోతున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఎక్కడెక్కడ అంటే కనుక మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలో కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. భారీ వర్షాలు రాబోతుకి ఇటు ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, జగిత్యాల, అలాగే రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, అలాగే రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్ జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇక్కడ కూడా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ పరిస్థితి దాదాపుగా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇక దీంతో పాటు 19వ తారీఖు ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి 20వ తారీఖు ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకు మనకి ఇక్కడ క్లియర్ కట్గా కనిపిస్తుంది ఏంటంటే కనుక దాదాపు 18 నుంచి మనకి ప్రభావం కనిపిస్తోంది. 20వ తారీఖు వరకు కూడా కంటిన్యూ అవకాశం ఉంది అనేది మనకి రిపోర్ట్ ప్రకారం అర్థమవుతుంది. ఒకసారి డీటెయిల్గా చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇక్కడ సూచన జారీ చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం జిల్లాల్లో కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. దీంతో పాటు భారీ వర్షాల విషయానికి రాబోతుకి కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, మెదక్, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉందని కూడా వాతావరణ శాఖ చెబుతోంది. అంటే మనకి క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఒక్కసారి ఓవరాల్గా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇటు 20వ తారీఖు ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకు కూడా ఇటు 18 కావచ్చు, 19 కావచ్చు, అంటే 3 రోజుల పాటు మనకి భారీ వర్షాలు, ఇన్ఫాక్ట్ 2 రోజుల పాటు భారీ వర్షాలనే చెప్పుకోవాలి. అలాగే 20, 21కి సంబంధించి వర్ష సూచన అయితే ఉంది, కానీ హెచ్చరికలు ఇంకా జారీ చేయని పరిస్థితి అనే చెప్పుకోవాలి. బహుశా 19వ తారీఖు, 20వ తారీఖు మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. 20 నుంచి 21కి ఎలా ఉండబోతుంది వాతావరణం అనేది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మనం చూసాం, తెలంగాణ రాష్ట్రంలోని ఏ జిల్లాల్లో ఎటువంటి ప్రభావం ఉంది అనేది ఒకసారి డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏ జిల్లాల్లో ఎటువంటి ప్రభావం ఉంది, ఎన్ని రోజుల పాటు ఉండే అవకాశం ఉంది అనేది ఒకసారి డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి మీరు చూడొచ్చు, ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే ఆదిలాబాద్కి సంబంధించి మీరు చూస్తే అఫ్కోర్స్ 15వ తారీఖు అయిపోయింది. 16వ తారీఖుకి సంబంధించి 16, 17, 18 ఈ 3 రోజులు కూడా ఇటు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది, కానీ 19కి సంబంధించి మాత్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది వాతావరణ శాఖ. దీంతో పాటు భద్రాద్రి కొత్తగూడెం ఈరోజు గ్రీన్ అలర్ట్, రేపు ఎల్లో అలర్ట్, ఆ మరుసటి రోజు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. దాదాపుగా 2 రోజుల పాటు అది కొనసాగే అవకాశం ఉన్నట్టుగా మనం భావించవచ్చు. దీంతో పాటు హన్మకొండకు సంబంధించి ఈరోజు గ్రీన్ అంటే వాతావరణం మామూలుగా ఉండే అవకాశం ఉంది. రేపు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది, ఎల్లుండి ఆరెంజ్ అలర్ట్, ఆ మరుసటి రోజు మళ్ళీ ఎల్లో అలర్ట్. దీంతో పాటు హైదరాబాద్కి సంబంధించి సాధారణం అంటే వాతావరణ పరిస్థితులు సాధారణంగానే ఉండే అవకాశం ఉంది. అయితే లైట్ టు మోడరేట్ ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇక అక్కడి నుంచి జగిత్యాలకు సంబంధించి చూసుకుంటే ఈరోజు ఎల్లో అలర్ట్, రేపు గ్రీన్ అలర్ట్, అంటే వర్షాలు పడతాయి కానీ మోస్తరు వర్షాలు, ఆ తర్వాత భారీ వర్షాలు, ఆ తర్వాత భారీ నుంచి అతి భారీ వర్షాలు, అంటే ఆ మరుసటి రోజు 19వ తారీఖున. దాంతోపాటు జనగాంకి సంబంధించి చూసుకుంటే ఈరోజు వాతావరణం మామూలుగా ఉండే అవకాశం ఉంది, సాధారణంగా ఉండే అవకాశం ఉంది. రేపు కూడా సాధారణ పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. కానీ ఎల్లుండి మాత్రం భారీ వర్షాలు, ఆ తర్వాత మళ్ళీ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. దీంతో పాటు జయశంకర్, భూపాలపల్లికి సంబంధించి చూసుకుంటే ఈరోజు సాధారణ వర్షపాతం నమోదే అవకాశం ఉంది. రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఆ మరుసటి రోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రిపోర్ట్ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించి ఈ రోజు నుంచి 4 రోజుల పాటు కూడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. దాంతోపాటు కామారెడ్డికి సంబంధించి ఈ 3 రోజుల పాటు దాదాపుగా సాధారణ వర్షపాతం నమోదే అవకాశం ఉంది. ఆ తర్వాత మాత్రం
కామారెడ్డికి సంబంధించి అంటే 19వ తారీఖున మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అనేది వాతావరణ శాఖ చెబుతోంది. ఇక కరీంనగర్కి సంబంధించి చూసుకుంటే ఈ రోజు రేపు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే 18, 19 తారీఖుల్లో ఎల్లో అలర్ట్ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇక ఖమ్మానికి సంబంధించి మీరు చూసుకుంటే కనుక ఈ రోజు రేపు కూడా సాధారణ పరిస్థితిలో ఉండే అవకాశం కనిపిస్తుంది ఖమ్మానికి సంబంధించి. ఇక 18, 19 తారీఖులు మీరు చూసుకుంటే కనుక 18న ఎల్లో అలర్ట్, 19న ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. ఇక కొమరం భీం ఆసిఫాబాద్కి సంబంధించి ఈ 4 రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. మహబూబాబాద్కి సంబంధించి మీరు చూసుకుంటే కనుక ఈ రోజు రేపు సాధారణ వర్షపాతం నమోదే అవకాశం ఉంది, మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఆ మరుసటి రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మహబూబ్ నగర్కి సంబంధించి చూసుకుంటే ఈ 4 రోజుల పాటు సాధారణ వర్షపాతం నమోదే అవకాశాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఇక మంచిర్యాలకు సంబంధించి చూసుకుంటే ఈ రోజు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఆ మరుసటి రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇక దీంతో పాటు మెదక్కి సంబంధించి మీరు చూసుకుంటే ఈ రోజు రేపు మెదక్కి సంబంధించి ఈ రోజు రేపు సాధారణ వర్షపాతం నమోదే అవకాశం ఉంది. ఆ మరుసటి 2 రోజులు కూడా అంటే 18, 19 తారీఖుల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. దీంతో పాటు మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించి మీరు చూసుకుంటే ఈ 4 రోజులు కూడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ములుగుకి సంబంధించి ఈరోజు మోస్తరు వర్షాలు, రేపు భారీ వర్షాలు, ఆ మరుసటి 2 రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు. దాంతోపాటు నాగర్ కర్నూలుకి సంబంధించి మీరు చూసుకుంటే నాగర్ కర్నూలు ఈ 4 రోజులు కూడా సాధారణ వర్షపాతం నమోదవ్వచ్చు. అలాగే నల్గొండకు సంబంధించి ఈ రోజు రేపు సాధారణ వర్షాలు, ఆ తర్వాత మరుసటి రోజులు అంటే 18, 19 తారీఖుల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. దీంతో పాటు నారాయణపేట్ ఈ 4 రోజులు కూడా సాధారణ వర్షపాతం నమోదవ్వచ్చు. నిర్మల్కి సంబంధించి ఈరోజు భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. రేపు ఎల్లుండి సాధారణ వర్షపాతం, ఆ మరుసటి రోజు అంటే 19వ తారీఖున మీరు కనుక గమనిస్తే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భావించవచ్చు వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ బట్టి. నిజామాబాద్ ఈ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు ఎల్లుండి కూడా సాధారణ నుంచి మోస్తరు వర్షాలు, ఆ తర్వాత రోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పెద్దపల్లికి సంబంధించి ఈరోజు సాధారణ వర్షపాతం, దాంతోపాటు ఆ మరుసటి 3 రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. దీంతో పాటు రాజన్న సిరిసిల్ల ఈ రోజు రేపు కూడా సాధారణ వర్షపాతం, ఆ మరుసటి 2 రోజులు అంటే 18, 19 తారీఖులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. రంగారెడ్డికి సంబంధించి ఈ రోజు రేపు సాధారణ వర్షపాతం, ఎల్లుండి మాత్రం భారీ వర్షాలు, ఆ మరుసటి రోజు మాత్రం మళ్ళీ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. దీంతో పాటు సంగారెడ్డికి సంబంధించి చూసుకుంటే ఈ రోజు రేపు కూడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ మరుసటి రోజు అంటే సంగారెడ్డికి సంబంధించి 18వ తారీఖున భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ మరుసటి రోజు సాధారణ వర్షపాతం. ఇంకా దాంతోపాటు సిద్దిపేట విషయానికి వస్తే కనుక ఈ రోజు రేపు మోస్తరు నుంచి అంటే సాధారణ నుంచి మోస్తరు వర్షాలు, దాంతోపాటు 18వ తారీఖున భారీ వర్షాలు, ఆ మరుసటి రోజు సాధారణ వర్షాలు. ఆ తర్వాత సూర్యాపేట విషయానికి వస్తే ఈ రోజు రేపు సాధారణ వర్షాలు, 18, 19 తారీఖుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. వికారాబాద్ అలాగే వనపర్తి ఈ రెండింటికి సంబంధించి చూసుకుంటే కనుక ఈ రోజు రేపు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇన్ఫాక్ట్ 4 రోజులు కూడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతుంది. వరంగల్కి సంబంధించి ఇక్కడ కాస్త డిఫరెంట్గా ఉందని చెప్పుకోవచ్చు క్లైమేట్. ఎందుకంటే ఈరోజు మోస్తరు వర్షాలు, రేపు భారీ వర్షాలు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఆ మరుసటి రోజు మళ్ళీ భారీ వర్షాలు. అంటే 18వ తారీఖున మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది వరంగల్కి సంబంధించి వాతావరణ శాఖ ఇస్తున్న రిపోర్ట్ బట్టి. దీంతో పాటు యాదాద్రి భువనగిరికి సంబంధించి మాట్లాడుకుంటే కనుక ఈ రోజు రేపు కూడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ తర్వాత రోజు అంటే 18వ తారీఖున మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ మరుసటి రోజు మళ్ళీ సాధారణ వర్షపాతం అవ్వదే అవకాశం ఉంది. ఇది తెలంగాణకు సంబంధించి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు హైదరాబాద్కి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్కి ఎటువంటి అలర్ట్ ఇచ్చింది, ఏ ప్రాంతాల మీద ఇంపాక్ట్ ఉండబోతుంది, ఏ ప్రాంతాలకు సంబంధించి ఎఫెక్ట్ ఉండబోతుంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. భారత వాతావరణ శాఖ హైదరాబాద్కి సంబంధించి కూడా అలర్ట్ జారీ చేస్తుంది. ఆ అలర్ట్స్ ఏంటో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగో మీరు చూడొచ్చు క్లియర్గా. ముఖ్యంగా ఈ రోజు నుంచి 4 రోజుల పాటు దాదాపుగా జనరల్లీ క్లౌడీ స్కై, లైట్ రెయిన్ ఆర్ థండర్ షవర్స్ అకంపైన్డ్ విత్ లైటనింగ్ అండ్ గస్టీ విండ్స్ 30 to 40 km/h అంటే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే ఆకాశం మాత్రం మేఘావృతమై ఉండే అవకాశం ఉందనేది వాతావరణ శాఖ చెబుతోంది. ఈ దాదాపుగా చార్మినార్ జోన్, ఖైరతాబాద్ జోన్, అలాగే కూకట్పల్లి జోన్, దీంతో పాటు ఎల్బీ నగర్ జోన్, సికింద్రాబాద్ జోన్,
అలాగే శేరిలింగపల్లి జోన్, ఈ జోన్స్ అన్నిటికీ సంబంధించి గ్రీన్ అలర్ట్ జారీ చేసినప్పటికీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇది హైదరాబాద్కి సంబంధించి మాత్రం వాతావరణ శాఖ ప్రస్తుతానికైతే మాత్రం గ్రీన్ అలర్ట్ని మాత్రం ఇచ్చింది. బహుశా ఇక రాబోయే రోజులకు సంబంధించి ఈ అలర్ట్ మారే అవకాశం ఉందని భావించవచ్చు. సో ఇప్పటివరకు తెలంగాణకి సంబంధించి చూసాం. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో నదులు కావచ్చు, చెరువులు కావచ్చు జలకరణ సంతరించుకున్నాయనే చెప్పుకోవాలి. దాంతోపాటు హైదరాబాద్ లాంటి నగరాలు కూడా ఇప్పుడు వర్షపు నీటికి సంబంధించి లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరుతున్న నేపథ్యంలో కాస్త ఇబ్బందికర వాతావరణం కూడా కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఇంకా ఎన్ని రోజులు ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంది? రెండు తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తుంది? ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుందా, లేకపోతే రెడ్ అలర్ట్ జారీ చేస్తుందా?